బ్రేకింగ్ న్యూస్. రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. 359 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 98 బంతుల్లో 110 పరుగుల సూపర్ సెంచరీతో చెలరేగగా మాథ్యూ బ్రిడ్జ్గే 64 బంతుల్లో 68, బ్రేవిస్ 34 బంతుల్లో 54 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరిలో కార్బిన్ బాష్ 14 బంతుల్లో 25 పరుగులు చేసి మరోసారి కీలక నాడ్ ఆడాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్స్ తేలిపోయారు. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఒక్క హర్షదీప్ మినహా మిగతా బౌలర్స్ అందరూ దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. అంతకు తోడు చెత్త ఫీల్డింగ్ కూడా భారత్ కొంపముంచింది. మిస్ ఫీల్డ్ల రూపంలో టీమిండియా దాదాపు 30 పరుగులు సమర్పించుకుంది. హర్షదీప్, ప్రసిద్ధ్ కృష్ణ తలా 2 వికెట్స్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 102 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 105 పరుగులు, ఇద్దరు సెంచరీలతో చెలరేగగా రాహుల్ 66 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో మెరిశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 2, ఎంగిడి, బర్గర్ తలా వికెట్ సాధించడం జరిగింది. అయితే భారత్ ఓటమి పాలవటంతో కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు వృధా అయిపోయాయి. ఇక సిరీస్ డిసైడర్ 3వ వన్డే శనివారం వైజాగ్ వేదికగా జరగనుంది.